అంతర్జాతీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న అనిశ్చితి, ముడి చమురు ధరల మంట మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వారంలో మొదటి రోజే దలాల్ స్ట్రీట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు ఇన్వెస్టర్లను వణికేలా చేస్తున్నాయి. నేటి ట్రేడింగ్ సెషన్లో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఉదయం 9:29 సమయానికి సెన్సెక్స్ 825 పాయింట్లు క్షీణించి 74,387 పాయింట్ల వద్ద ట్రేడ్ అవ్వగా, నిఫ్టీ కూడా 265 పాయింట్లు పతనమై 23,378 మార్క్ వద్ద కొనసాగింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, భారతీయ ఎయిర్టెల్, టీసీఎస్ వంటి ఐటీ, టెలికాం షేర్లు మాత్రమే కొంత సానుకూలంగా ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషేర్ మోటార్స్ వంటి భారీ షేర్లు తీవ్ర నష్టాల్ని మూటగట్టుకున్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లను కలవరపెడుతున్న మరో ప్రధాన అంశం రూపాయి రికార్డు పతనం. అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా బలహీనపడింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ 96.20కి పడిపోయింది. ముడి చమురు ధరలు భారం పెరగడం, వాణిజ్య లోటు, విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణమే రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కేంద్రం హర్ముజ్ జలసంధి వివాదమే. హర్ముజ్ అంశంలో ఇరాన్ కనుక వెంటనే ఒప్పందానికి రాకపోతే ఆ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు కూడా వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్కు $111కు చేరింది. దీనికి తోడు రష్యా చమురు దిగుమతులపై అమెరికా గతంలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపు గడువు ఈ రోజుతో ముగియనుంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకునే భారత్కు ఇది కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండగా ఈ గడువు ముగిసిపోవడంతో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోని ఇలాంటి ప్రతికూల సంకేతాల వల్లే గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరగొచ్చనే భయంతో పోయిన వారం చివరి రోజు అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు రాబోయే రోజుల్లో మన మార్కెట్లను ఏ తీరానికి చేరుస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.